నీకు వయసు వచ్చిందా? పెళ్లి చేసుకుని చక్కగా కుటుంబాన్ని కట్టుకొని, కొందరికి జనమనిచ్చి కుటుంబాన్ని కట్టుకొని దేవుని నామాన్ని మహిమార్థంగా బతుకు. హల్లెలూయా. నీకు ఒక లైఫ్ని దేవుడు ఇస్తాడు. కానీ నీ కన్ను నిన్ను అభ్యంతర పరిశీని ఎడల బైబిల్ అంటుంది, సత్యమునికి విరోధంగా నీ కన్ను నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన ఏమంటాడు? దాన్ని తీసిపాడే. రెండు కళ్ళు కలిగి నీచము నరకములు ఏడ్చి పెడబెబ్బలు పెట్టే కంటే ఒంటు కన్ను గలవాడై యుగ యుగాలు దేవునితో ఉండో. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మరోసారి దేవుని స్తోత్రాలు చెప్పండి. నేత్రాస, జీవపుటంబం, శరీరాస అవి దేవుని వలన కలిగినవి కావు అన్నాడు. చెప్పండి. నేత్రాస, జీవపుటంబం, శరీరాస. హల్లెలూయా. శరీరం చూసిందల్లా కావాలంటదంట. ఏది చూసావా శరీరం అది నేను అనుభవించాలంట. జీవపుటము ఏం తిందివా, ఏం తాగిదివా, అసలు నేనేమి తినాలా? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక ఏం తినాలో ముందే ప్లాన్ చేసుకుని వచ్చారు. ఇవాళ అట్టైనా సండే కదా, మేక తలకాయ ఉండాలా, మేక కాళ్ళు ఉండాలా, హల్లెలూయా, లేకపోతే దాని యొక్క మాంసం ఉండాలా, హల్లెలూయా, ఏం వండాలో ముందే ప్లాన్ చేసుకుని వచ్చారు. ఈవేళ దేవునికి స్తోత్రాలు చెప్పండి. ముందే ప్లాన్ చేసుకొని నేను పరలోకం వెళ్ళాలని, ముందే ప్లాన్ చేసుకొని నేను దేవునితో ఉండాలని, ముందే ప్లాన్ చేసుకో యుగ యుగాలు పరలోకంలో ఉండాలని. దేవునికి స్తోత్రం. ఇది అయిపోయింది. నా ఇష్టం అనమాక. నీ ఇష్టం ఏముండదు. ఈ కాంచె ముగిస్తే నీ ఇష్టం నా ఇష్టం ఏముండదు, ఏముండదు. దేవునికి స్తోత్రం. అంత మహానుభావుడి ఇష్ట ప్రకారంగా జరుగుద్ది. నీ మాట నా మాట వినేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. దేవునికి స్తోత్రం. నువ్వు నీతిగా బ్రతికితే అయ్యా నేను పాపిని, నేను పాపిని, నేను పరలోకానికి అర్హులు కాదన్నా భుజాల మీద ఎత్తుకెళ్ళి సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతారు. నువ్వు అపవిత్రంగా బ్రతికితే అయ్యా నన్ను క్షమించు క్షమించు అన్న ఈడ్చుకెళ్ళి పాడేస్తారు. అందులో ఈడ్చుకెళ్ళి పాడేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రియులరా, నీ కన్ను నిన్ను అభ్యంతర పెడతానంటాడు. కాలు ఎల్లగూడని చోట్లకి వెళ్తుంది, నరికి పాడేయమన్నాడు. ఏమన్నాడు? నువ్వు కుంటోడు వై పరలోకంలోకి వెళ్ళమన్నాడు. చెయ్యి అంటుకుంటుందా, నరికేదాన్నే. హల్లెలూయా. కన్నుని తీసేయగలమా? మాట్లాడరు. తీసేయలేం. కాళ్ళు నరికేయగలమా? నరికేయాలి. చెయ్యిని నరకలేం కదా. అందుకని జాగ్రత్తగా ఉండమని వాక్యం.